నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. తాజాగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు. సరే, పనులన్నీ పూర్తి కాకపోయినా ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఆవిష్కరించారు అనుకోండి. అయితే ఆయన నిన్న ఒక మాట చెప్పారు, సోషల్ జస్టిస్ సాధించాను, విగ్రహం పెట్టడం ద్వారా రాష్ట్రంలో సోషల్ జస్టిస్ వచ్చింది అని చెప్పి ఆయన ప్రచారం చేసుకున్నాడు. సో నిజంగానే విగ్రహాలు పెట్టడం వల్ల రాష్ట్రంలో సోషల్ జస్టిస్ వస్తుందా? జగన్ పాలనలో దళితులకు మేలు జరిగిందా? అసలు విగ్రహాలకి సోషల్ జస్టిస్కి సంబంధం ఏముంది సుధాకర్ గారు? విగ్రహాలు అనేది డబ్బులు ఖర్చు పెట్టే కార్యక్రమం. అదే కనుక సామాజిక న్యాయం అనేది మనసు పెట్టి మానవత్వంతో చేసే కార్యక్రమం. అసలు ఈ రెండుకి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు విగ్రహం ఒక 404 కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు, డబ్బులు ప్రజల సొమ్ము అది. ఇప్పుడు అంతే విగ్రహం అసలు అయినా విగ్రహాలు ఎంత ఎత్తులో ఉన్నాయని కాదండి. ఇప్పుడు మనం కూడా ఇక్కడ కూడా మనం గణపతి విగ్రహాలు చూస్తున్నాం, ఎంత పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టేది కాదు. ఇంత చిన్న విగ్రహం కూడా భక్తితో పూజ చేస్తే అది 100 అడుగులు 1000 అడుగులు పెట్టినా అంతే ఉపయోగం. ఇంకా పర్యావరణానికి ముప్పు తప్ప జరిగేది ఏం లేదు. ఇంకోసారి అటెండాటి నిమజ్జనం చేసేటప్పుడు క్రేన్ తాళ్ళు తెగిపోయి జనం సావటానికి తప్ప ప్రజలకు ఉపయోగపడే కాదు. ఇప్పుడు అలాగే ఈ పెద్ద విగ్రహం పెట్టడం కాదు, అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దళిత సామాజిక వర్గం ఎంత ఆవేదనతో ఉంది, ఎంత చిత్రవాదన అనుభవిస్తుందంటే మానసికంగా వాళ్ళ మీద జరుగుతున్న దాడులు ఇంకెవరి మీద కూడా జరగట్లా. ఫస్ట్ ఒక సామాజిక వర్గం మీద పెట్టుకున్నాన్ని మొదలుపెట్టాడు, కానీ అది వెళ్ళిపోయి అక్కడ ఆగలేదు, దళితుల మీద కూర్చుంది. వాళ్ళ దళిత సామాజిక వర్గం, దళిత జేఏసీ లీడర్స్ కూడా సామాజిక వర్గ ప్రజల్ని ఎలా వాళ్ళు సర్ది చెప్పాలో కూడా తెలియని పరిస్థితి, అంత ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నిన్న అతను కోడికత్తి సీను అతను నిన్న అమర నిరాదీక్ష 5 ఏళ్ళు కూడా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి బెయిల్ రావట్లేదు. ఈయన 10 నిమిషాలు ముఖ్యమంత్రి అసలు మానవత్వంతోనైనా కూడా ఎవరైనా వదిలేస్తారు. అంటే హత్యా ప్రయత్నం చేస్తే వదలమని నేను అంటలేదు, అది హత్యా ప్రయత్నం అయితే అతను కోడికత్తిని 2 సార్లు స్టెరిలైజ్ చేసి ఎందుకు పొడుస్తాడు, భుజం మీద ఎందుకు పొడుస్తాడు? చంపేవాడైతే గుండెల్లో పొడుస్తాడు, లేదా దానికి ఏదైనా విషం రాసి పూస్తాడు. అతను ఈయన గెలవాలని సానుభూతితో ఎవడో చెప్పిన మాటిని చేసిన పనిలాగా కనిపిస్తుంది ఇప్పుడు మనకు అర్థమైంది దాన్ని బట్టి. అవును, ఇప్పుడు ఎందుకంటే ఈయన దీనిలో ఏదో లోతైన కుంభకోణం ఉందనంటే జాతీయ దర్యాప్తు సంస్థ కూడా మళ్ళీ ఇంకా లోతుగా కూడా దర్యాప్తు చేసింది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి, చేసి వాళ్ళు కూడా చెప్పారు ఇందులో ఏమీ లోతైన అంశాలు ఏమీ ఇమిళ్ళెవు, అది కేవలం అతనికి అసలు బ్యాక్గ్రౌండ్ కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్యామిలీకి కూడా ఏ పొలిటికల్ పార్టీతో అనుబంధాలు లేవు, అతను కూడా స్నేహితులతోనూ అని కూడా చెప్పాడు. సరే, అది అట్లా వదిలేసేయండి. ఇప్పుడు డాక్టర్ని ఫస్ట్ గ్లౌజులు ఇవ్వలేదనండి, తర్వాత ఒక ఆయన పెట్టుకోలేదు, మాస్క్ పెట్టుకోలేదని ఒక వరప్రసాద్ని చంపాడు. తర్వాత అతను ఇది పెట్టుకోలేదు, మన శిరోముండనం కేసు రాష్ట్రపతి, ఆయన కూడా దళిత రాష్ట్రపతి, ఆయన లెటర్ రాసినా కూడా చర్య తీసుకున్న సందర్భం లేదు. తర్వాత దుగ్గిరాల్లో అతన్ని చేపలు పట్టుకొని ఇవ్వట్లేదని చెప్పి చెరువులో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా దళితులు పడుతున్న బాధ ఇంత అంత కాదు. అసలు గతంలో ఎవరు కూడా దళితుల మీద ఇలా టార్గెట్ చేసి వేధించిన సందర్భం లేదండి. స్పొరాడిక్గా అక్కడ ఒకటి జరిగినాయేమో, కానీ ఇది టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని మాఫ్ చేసుకోవడానికి ఏదో 1000 ఎలుకలను తిన్న పిల్లి కాశీ వెళ్ళింది అన్నట్టు ఇప్పుడు ఈ అత్యాచారాలు, వీళ్ళ మీద జరుగుతున్న దాడులు, వీటన్నిటిని తప్పించడానికి విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో 105 అడుగుల విగ్రహం పెడితే ఆ విగ్రహంలో ముఖ్య అతిథి ఎవరండి? ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటే ఫ్లెక్సీలు వేసి, ముఖ్యమంత్రి ఫ్లెక్సీ, ఆయన ఫ్లెక్సీ, అంబేద్కర్ ఫ్లెక్సీ. ఇదే అంబేద్కరిజం. అంబేద్కర్ చెప్పింది దళితుల్ని వేధించమనే, వాళ్ళని ఉద్ధరించమన్నాడు, వాళ్ళని అందరితో సమానంగా సామాజిక అభివృద్ధిలో భాగం చేయమన్నాడు. అంతేగాని వాళ్ళని హీనంగా చూస్తూ వాళ్ళ మీద దౌర్జన్యాలు, అత్యాచారాలు ఇవన్నీ చేస్తూ పక్కన ఈ బొమ్మ పెడితే ఏం ఉపయోగం అండి? అదే ఇక్కడ పెట్టిన వాళ్ళు 140 కోట్లతో పెట్టారు, 440, ఒక 250 కోట్ల రూపాయలు ఎక్కువ. అసలు అది చూస్తే నేను అందులో ఎంత కుంభకోణం ఉందా అనిపిస్తుంది. ఇప్పుడు ఒకే ఎత్తు బొమ్మలు ఇంచుమించుగా ఏదైనా 5-10 కోట్లు తేడా వస్తుంది, కానీ ఇంత తేడా ఏంటండి అసలు? అయినా ఆల్రెడీ అది చంద్రబాబు నాయుడు గారి టైంలోనే అమరావతిలో రాజధానిలోనే పెట్టాలనుకున్నారు.
పెట్టాలని కార్యక్రమం అంతా తయారు చేశారు, శంకుస్థాపన కూడా చేశారు, ఆ ప్రాజెక్టుకి సంబంధించిన రూపకల్పన కూడా ఎస్టిమేషన్ అన్నీ వేశారు. ఇంతలోకి సరే ఎలక్షన్లు అయినాయి. ఇప్పుడు అది అక్కడ కాదని తీసుకొచ్చి విజయవాడలో, అసలు యాక్చువల్గా పీడబ్ల్యూడి గ్రౌండ్స్ ఏంటంటే సుధాకర్ గారు, నేను విజయవాడలో స్టూడెంట్ని, విజయవాడలో ఉద్యోగం కూడా చేశా. అవి ఎగ్జిబిషన్ కోసం వాడతారండి, లేకపోతే పబ్లిక్ మీటింగ్స్ వాడతారండి రాజకీయ జాతీయ స్థాయి నాయకులు వచ్చినప్పుడు. అలాగే బుక్ ఎగ్జిబిషన్స్ ఈ మధ్య కాలంలో వీటికి వాడతారు, ఏమైనా ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్స్ ఇలాంటి వాటికి. అలాంటి ఒక ప్రజా సందర్భం ఉపయోగించే కార్యక్రమం ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం అక్కడే పెట్టక్కర్లేదు, విజయవాడలో ఇంకెక్కడైనా పెట్టొచ్చు. కానీ అది ఆల్రెడీ ప్రజా ఉపయోగంలో ఉన్న గ్రౌండ్స్. అది నేను చెప్పేది అది. ఇప్పుడు ప్రజావేదికని అయితే కూల్చేశాడు, ఇప్పుడు ఇది ప్రజా ఉపయోగమైన పరిస్థితి. దానిలో కూడా ఎక్కడన్నా ఒక అంచు మీద కట్టినా కూడా పెద్ద ఇబ్బంది లేదు, దాన్ని సెంట్రల్గా కట్టి ఆ గ్రౌండ్ ఎటు ఉపయోగించకుండా చేయటం. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే అండి, ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం ఉంది, సరే పొలిటికల్ పార్టీస్ పెట్టేటప్పుడు ఆయన పాలిటిక్స్కి అతీతమైన మనిషి, ఒక సామాజిక అభివృద్ధి కోరిన మనిషి, ఆయన సాంఘిక సంస్కరణ కోరిన వ్యక్తి. కాబట్టి కొన్ని రాజకీయ పార్టీలు పెట్టేటప్పుడు అంబేద్కరిజంకి సంబంధించిన వాళ్ళు కొందరు అభ్యంతరం పెట్టే అవకాశం కూడా ఉంది. ఆ పార్టీ విధానాలు వేరు, మా అంబేద్కర్ విధానాలు వేరు అని సపోజ్. ఇలాంటి రాజకీయంగా కూడా రేపు లేనిపోయిన తలనొప్పులు వస్తాయి అక్కడ. సరే పెట్టేశాడు, అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు ఎవడు కూడా అభ్యంతరం చెప్పరండి. కానీ అంబేద్కర్ ఆశయాలను అమలు చేయటంలో ఈ విధమైన నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళని ఇన్ని రకాల చిత్రహింసలకు పెడుతూ, ఓ పక్కన మళ్ళీ నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటాం, తర్వాత ఇలాంటి ఎగ్జిబిషనిజంతో ఎట్లా సంస్కరణలు వస్తాయి సుధాకర్ గారు? వారికి ఏమైనా సంక్షేమం అంటారా? పోనీ ఎవరికి? దళితులకు నేను చేసినంత సంక్షేమం ఎవరు చేయలేదని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఇంకా ఆ మాటకు వస్తే ఇంకా లోతుగా వెళ్ళదలుచుకుంటే దాదాపు ఒక 27 పథకాలు దళితులకి గతంలో ప్రభుత్వాలు ఒక్కొక్కటి 5, 6 అమలు చేస్తా వచ్చిన వాటిని పక్కన పెట్టేశారు. ఇప్పుడు దళితులకు విదేశీ విద్యని, అంబేద్కర్ విదేశీ విద్య అని పెట్టారు. అసలు ఇవాళ అంబేద్కర్ ఆయన బయటికి వెళ్ళి లండన్లో బారిస్టర్ చదవబట్టే కదండి ఇంత విజ్ఞాన ఖని అయ్యి ఆయన భారత రాజ్యాంగాన్ని రాశాడు. ఇప్పుడు అట్లాంటి ఆయన పేరు మీద ఉన్న అది కూడా తీసేశాడండి. తర్వాత ఎస్సీ సప్లాన్ ఉండేది, ఆ సప్లాన్ తీశారు. ఎస్సీ కార్పొరేషన్ ఉండేది, అవి ఉంటే కనుక 3-4 కార్యక్రమాలు వీళ్ళకి దళితులకు చేసేది. వాటికి వచ్చిన ఫండ్స్ కూడా లేదు, కార్పొరేషన్ కూడా లేదు. ఈ విధంగా ఎస్సీస్ కోసం తర్వాత ఒక 14,000-12,000 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్స్ గతంలో గవర్నమెంట్స్ ఇచ్చుకుంటా వచ్చిన అసైన్మెంట్ ల్యాండ్స్ వాళ్ళు జీవన వృత్తికి ఉపయోగించుకుంటున్నారు, పంటలు పండించుకోవడానికో ఇళ్లకో ఇంకో రకంగానో. అట్లాంటి అసైన్మెంట్ ల్యాండ్స్ మేము ఇచ్చినాయే కదా ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇస్తా వచ్చినాయి, ఎన్టీ రామారావు గారు ఇచ్చాడు, ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇచ్చాడు. ఇవన్నీ కూడా మా ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్స్ తీసుకునే అధికారం గవర్నమెంట్కి ఉందండి. ఇప్పుడు అదేదైనా ఎమర్జెన్సీగా అయితే తీసుకోవాలి, అత్యవసరమైన ఏదైనా ఒక రైల్వే మార్గం ఏర్పాటుకో ఒక రోడ్డుకో కొద్దిపాటు తీసుకుని పర్లా. అట్ట కాకుండా ప్రతి చిన్న విషయానికి ఊళ్ళో పెత్తందారులు చెప్తే వాడి పలానాడికి ఓడగొట్టమంటే ఓడగొట్టేస్తారు. తర్వాత ఇంకోటి అండి, ఎమ్మెల్యేస్ సొంత పార్టీ ఎమ్మెల్యేస్ వాళ్ళకి స్వయం ప్రతిపత్తి లేదండి. ఎస్సీ ఎమ్మెల్యేస్ వాళ్ళంతటి వాళ్ళు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేయలేని పరిస్థితి. అక్కడున్న పెద్ద సామాజిక వర్గం ఏ రెడ్డిస్ ఇట్లాంటి వాళ్ళే పరిపాలిస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వచ్చేటప్పటికి నందికొట్కూరులో ఆయన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరు అతను వద్దన్నాడని చెప్పేసి అతని ఆర్డర్ని పక్కన పెట్టేశారు. తర్వాత సింగనమల అమ్మాయి పద్మావతి మొన్న ఏం చెప్పిందండి, తను మళ్ళీ చెప్పి తర్వాత బెదిరించారు, నువ్వు ఇట్లా చెప్పావు కాబట్టి మళ్ళీ దానికి అట్లా చెప్పలేదని చెప్పమని చెప్పింది. ఫేస్బుక్లో లైవ్లో వెళ్ళిపోయినాయి. అట్లా తర్వాత చింతలపూడి ఎమ్మెల్యే అండి, ఇతని పేరు ఏంటి, మన ఎలిజా పరిస్థితి కూడా అదే ఉంది. తర్వాత ఇక్కడ మన తిరువూరులో రక్షణ నిధిని కాదని స్వామిదాస్కి ఇచ్చారు రక్షణ నిధి, అంతకుముందు మరి ఆయన్ని నమ్ముకుని ఉన్నాడు. వీళ్ళందరూ కూడా చెబుతున్నారు, ఎస్సీస్గా మేము ఎమ్మెల్యేస్గా మేము నియోజకవర్గంలో మా తృప్తి మేరకు మేము పనిచేయలేకపోయాము, మా పైన పెద్దవాళ్ళ చేయి ఉంది, మేము ప్రతిసాట వాళ్ళు అడ్డంకి పెట్టారు, ఇవాళ మమ్మల్ని తీసి పక్కన పెడుతున్నారు. అమ్మాయి చెప్పింది కదా, చెరువులో 1 సంవత్సరం మాత్రం నేను నీళ్ళు ఇప్పించగలిగాను సింగనమలలో. పద్మావతి ఆమె ఎడ్యుకేటెడ్ పర్సన్, చాలా అందులో మంత్రివర్గంలో కూడా రావాలనుకున్న అంత కెపాసిటీ ఆమె. కాలేజీస్ అవి కూడా ఉన్నాయండి. అదే నాకు బాగా కెపాసిటీ ఉంది సోషల్గా. అయినా కూడా ఆమె ఒక ఎస్సీ అన్న పేరుతో ఆమెని 5 ఏళ్ల రైతులు ఎంత వ్యతిరేకత వస్తుందండి, ఆమె తప్పే ఉంది అందులో. ప్రభుత్వం ఇవ్వకపోతే ఆమె పోరాడింది, ఇవ్వాల 1 సంవత్సరం ఇచ్చారు, రైతులు ఎంత దెబ్బతింటారు.
దీంతో ఏమనుకుంటారు, ఈ అమ్మాయి ఎస్సీ కాబట్టి మాకు పని చేయలేకపోయింది, అదే పెద్దరెడ్డి గారినో గెలిపిస్తే మాకు పని అవుద్దని అనుకుంటారు కదా. ఆ రకంగా వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి ఎమ్మెల్యేస్తో అవ్వదు, మేమే అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలని, ఏదైనా పని చేయాలన్న ఒక భావన కల్పించడానికి చేస్తున్న పనులు. ఆ విధంగా ఏ వర్గం ఉద్యోగస్తుల్లో ఎస్సీలకి రక్షణ లేదు, డాక్టర్స్గా లేదు. తర్వాత గ్రామాల్లోనూ వాళ్ళ మీద అత్యాచారం, మహిళల మీద ఎస్సీలకు జరుగుతున్న అత్యాచారాలు ఎక్కడ జరగాయి ఈ ప్రభుత్వంలో. ఇవన్నీ కూడా జేఏసీ నేతలు మొత్తుకుంటున్నారు. నిన్నటికి నిన్న వాళ్ళు నిరాహార దీక్ష చేస్తే కోడికత్తి సీను తల్లి అన్న వాళ్ళని పోలీసులు ఎంత హెరాస్ చేశారని, అది కూడా ఎవరో చెప్పకుండా రహస్య ప్రదేశంలో చేస్తున్నా కూడా వెళ్ళి వేధించి ఆ కళ్యాణ మండపం వాళ్ళని అక్కడ వీళ్ళ నుంచి లేపేసేయండి ఇక్కడి నుంచి అని ఒత్తిడి తీసుకొచ్చారు. వాళ్ళు ఏంటి, మీకు కాసేపుకి ఇచ్చాను తప్ప మీరు ఉండటానికి వీలు లేదని. అంటే వాళ్ళకి నిల్వ నీడ కూడా లేకుండా చేస్తున్నాడు. వాళ్ళైతే స్వయంగా చేసుకునే అంత శక్తి కూడా వాళ్ళకి లేదు. సుధాకర్ గారు, ఈ జాయింట్ యాక్షన్ కమిటీ లీడర్స్ ఈ ప్రతి ఊరు వెళ్ళినా కూడా వీళ్ళని ఇది అడుగుతున్నారు, కనీసం మీరు ఇంత మాటలు చెబుతున్నారు, ఎందుకు కోడికత్తి సీను బయటకు తేలాపోతున్నారని. ఇక అందుకని వీళ్ళు కూడా భుజాన్ని వేసుకుని ఏదన్నా చేద్దామని ప్రయత్నం చేస్తే అది కూడా ఏమీ ఉపయోగం కనుక వచ్చినట్టు అవ్వాల. ఆయన స్పందించలా నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు. నేను వెళ్తాను, కోర్టుకి వెళ్ళి నా వాంగ్మూలం ఇస్తాను, నేను నా శక్తి మేరకి అతను బెయిల్ మీద రావడానికి ప్రయత్నిస్తానన్న హామీ అయితే వచ్చినట్లు లేదు నిన్నటికి. మరి ఆ పరిస్థితుల్లో ఆయనకి నిజమైన ప్రేమ ఎక్కడుందండి? ఈ విగ్రహాల్లో పెడితే అవుతుందండి?